కావాలి. ఈరోజు దయచేసి ఆగండి. ఈరోజు ఇప్పుడు ఈ మార్చిలో సింగరేణి మొత్తం ఒక ఉత్సాహభరితంగా ప్రొడక్షన్ కోసం షిఫ్టుల వారీగా ఈ షిఫ్టులో 100 టన్నులు వస్తే సెకండ్ షిఫ్ట్ వాళ్ళు 101 టన్ను తీయడానికి ఉత్సాహంగా పనిచేసే రోజులు. కానీ మనం అందరం ఆలోచించండి, ఎక్కడ వాతావరణం కనబడతలేదు. నేను ఇక్కడే కాదు, సత్తుపల్లి నుండి షురు చేస్తే నేను ఇక్కడి వరకు నేను చూస్తా ఉన్నా, ఎక్కడ ఈ వాతావరణం అధికారులు కనబడట్లేదు, కార్మికులు కనబడట్లేదు. మరి ఇలాంటి వైఖరి, ఇలాంటి స్తబ్దత, ఇలాంటి దానికి అసలు కారణం ఏంటిది? పైన ఉన్న అధికారులు ఆ వాతావరణం ఎందుకు కల్పించలేకపోతా ఉన్నారు? అసలు ఆయన అంటాడు, ప్రొడక్షనే నాకు అవసరం లేదు, ప్రొడక్షనే నాకు అవసరం లేదు, మీరు జాగ్రత్తగా పని చేసుకోండి అంటాడు. ఎన్నడూ లేదు ఈ వాతావరణం, ఎందుకు వచ్చింది? అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా, నువ్వు ఏ ఓపెన్ కాస్ట్ పోయి చూసినా, మొన్ననే నేను R2 OC3 పోయినా, టైర్లు లేవని చెప్తా ఉన్నారు. బండ్లకు టైర్లు తెప్పిమంటే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా వీటన్నిటినంటే, అంటే ఇలాంటి ఆర్థిక సంక్షోభం, ఇలాంటి ఒక నిశ్శబ్ద వాతావరణం సింగరేణిలో ఎందుకు వచ్చింది? దీనికి ప్రధాన కారణం వెతుక్కోకుండా మనం ఏదో మనకు మనం మాట్లాడుకుంటే ఈరోజు చాలా ఇబ్బందికరమైన వాతావరణం రాబోయే రోజులు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. ఒక ఆయన అంటాడు కదా, సింగరేణికి ఏమైందా, దీన్ని రక్షించమంటారు, సేవ్ సింగరేణి అంటా ఉన్నారు. అసలు ఏమైంది సింగరేణికి అని కొంతమందికి అభిప్రాయం కలగవచ్చు. కార్మిక సోదరులారా, ఈరోజు సింగరేణి పరిస్థితి మనం అంత అనుకున్నంత బాగలేదు. మనం ఒకసారి ఆలోచిస్తాం, అసలు భారతదేశంలో కార్మిక వర్గానికి జూలై 1 నుంచి హక్కు లేని పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకు? ఈరోజు మనల్ని పరిపాలించే పాలకులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు లేబర్ కోడ్ల మీద మన మీద దాడి చేస్తూ ఉన్నది. మనమే కాదు, భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం మీద, సంఘటిత అసంఘటిత వర్గం మీద ఈరోజు ఇక్కడ కూర్చొని 4 మాటలు వినే పరిస్థితి రాబోయే రోజులు ఉండకపోవచ్చు. అలాంటి వాతావరణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తేబోతా ఉంది, తెస్తా ఉంది. లేబర్ కోడ్లు వస్తే ఏం జరుగుద్ది అంటే, లేబర్ కోడ్లు వస్తే ఒకటే జరుగుద్ది, కార్మికులు సంఘం పెట్టుకునే అవకాశం ఉండదు. ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, రేపో ఎల్లుండో లేకపోతే వచ్చేసారో 4 ఏళ్లకు ఎన్నికలు జరిగితే ఇప్పుడున్న వాతావరణం ప్రకారం ఎవరైతే ఒక్క ఓటుతో గెలిచినా వాళ్ళు రికగ్నైజ్డ్గా పనిచేస్తారు. కానీ కొత్త చట్టం ప్రకారం 51% వస్తే తప్ప గెలిచిన సంఘంగా లేకపోతే రికగ్నైజ్డ్గా గుర్తించే పరిస్థితి లేదు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, మరి వాటికి ఉందా? వాటికి లేదు. సరే, పోని ఇక్కడ ఎన్నికలు పోని, రేపు మనకు 12వ వేతన ఒప్పందం వస్తూ ఉన్నది. ఆ 12వ వేతన ఒప్పందం యొక్క పరిస్థితి ఏందయ్యా అంటే, రికగ్నైజ్డ్ కాకుండా 5 జాతీయ కార్మిక సంఘాలు కోల్ ఇండియా మేనేజ్మెంట్తో చర్చించి మన జీతభత్యాలు మనం చేసుకుంటాం. కానీ లేబర్ కోడ్లు వచ్చిన తర్వాత 5 జాతీయ కార్మిక సంఘాలు మాట్లాడే అవకాశం లేదు. అక్కడ కూడా ఎన్నికలు పెడతారు, ఎవరికి 51% రాదు, అందరూ 20%లకు వస్తారు. ఒకటి, బీజేపీ ప్రభుత్వం వాదన ఏంటి? మీరే మాట్లాడుకొని జీతభత్యాలు పెంచుకోవడం ఏంది? అట్లేం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకైతే ఎట్లయితే మేము PRC ప్రకటిస్తా ఉన్నామో 5%, 6%, 4%, దాన్ని తీసుకొని మీరు ఉండాలి తప్ప